అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. వైసీపీ పార్టీకి బొత్స సత్యనారాయణ గారిని మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబోతున్నారు అని చెప్పేసి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మరి ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నిజంగానే పెడతారా, లేదంటే ఇది జస్ట్ ఊహాగానం మాత్రమేనా? ఇక్కడ రెండు విషయాలు నిజంగా అంటే జగన్ మెంటాలిటీ ప్రకారం 100% వ్యక్తిగత మెంటాలిటీ ప్రకారం ఆయనకున్నటువంటి ఒక మనం జనరల్ లైన్ ఏంటంటే మాట తప్పుడు మడమ తిప్పడం అంటారు కదా. అది ఏంటంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఏంటంటే వీళ్ళ ఇన్బిల్ట్ ఉండేటువంటి యుగోయిజం ఏదైతే ఉంటుందో అహంభావం, దాని వల్లనే అది వచ్చింది. సో ఆ వ్యక్తిగత శైలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ఉన్నది. ఏమంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి కొన్ని ఆ తప్పులు చేయడం ఈ తప్పులు చేయడం ఎత్తుపల్లాలు అన్నీ ఉంటాయి, మాట తప్పుతానే పోతానే ఉన్నాడు, అది వేరే విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం ప్రకారం నేనేం చెప్తానంటే బొత్స సత్యనారాయణ గారిని మీరు చెప్పినట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నదో కార్యనిర్వాహక అధ్యక్షుడు వైసీపీకి అనేది చెయ్యుడు, ఆయన మెంటాలిటీ అది అని నేను చెప్పగలుగుతా. ఒకటి ఫస్ట్ పాయింట్ అంటే ఆయన రాజకీయం అనేది వేరే చాప్టర్, అది రెండోది మాట్లాడదాం. ఇప్పుడు ఒకవేళ బొత్స సత్యనారాయణ కన్నా వర్కింగ్ ప్రెసిడెంట్గా కన్నా చేస్తే ఈయన మెడ మీద కత్తి మాదిరి వేలాడుతున్నా ఈయన పైనటువంటి కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు. మనం చూసాం ఎప్పటి నుంచో 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి స్తబ్దుగా ఉన్నటువంటి ఆ కేసులు మళ్ళీ ఒక ఆయన అన్నాడు సుప్రీంకోర్టుకి సంబంధించి రిటైర్డ్ చీఫ్ జడ్జి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఎందుకు ఇంత ఉదాసీనత చూపిస్తున్నారు, ఆయన ఎప్పుడు ముందుకెళ్తాదని అడిగినారు. సో మీ సుప్రీంకోర్టు కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆ కేసులు కావచ్చు, లేకుంటే మద్యం స్కామ్ మనం చూసాం ఆల్రెడీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవడం, అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడని కూడా ఎవరు అనుకోరు. రాజంపేట ఎంపీ ద పవర్ఫుల్ పర్సన్, భారతదేశంలో కల్లా అనేక మంది ఎంపీలతో ఒక గుడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అలాంటి ఆయన దాదాపు 63 రోజుల నుంచి 70 రోజుల వరకు ఆయన జైలుకి పోయించాడు. ఎంత టోళ్ళు జైలుకి పోయింది. వీళ్ళని దాటి మొన్న సిట్ విచారణలు జరుగుతూనే ఉన్నాయి కదా, వీళ్ళని దాటి వీళ్ళు డబ్బులు తీసుకున్నటువంటి డబ్బులు వాళ్ళు తినిండాలా, భూముల రూపంలో కొనిండాలా, గోల్డ్ రూపంలో కొనిండాలా. ఈ దాటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ఎంత చూపించగలుగుతారు మిథున్ రెడ్డి వీళ్ళందరూ. పిఎల్ఆర్ కంపెనీ అనేది అంటే ఇష్యూ మే బి డైవర్టింగ్, బట్ నేను అక్కడికే వస్తాను, సారీ టు సే. పిఎల్ఆర్ కంపెనీ వీళ్ళది కంపెనీ ఏదైతే ఉన్నదో దాంట్లో 70 లక్షలు 52 లక్షలు ఆ మాత్రమే చూపించగలిగినాడు మిథున్ రెడ్డి. అది కూడా అనఫిషియల్ అమౌంట్ ఎట్టొచ్చింది అనేది కూడా సమాధానం లేదు. అట్టాడిది 3,500 కోట్ల పైచీలకు ఈ డబ్బులు ఎట్టపోయినాయంటే అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అనేది వాస్తవంగా మనకు కనిపిస్తుంది. దీని తర్వాత ఆల్రెడీ ఛార్జ్ షీట్లో కూడా ఉన్నది. మొహమాటలు అంటే మనం చెప్పుకోవచ్చు, అదేం కోర్టు వారు కూడా ఆక్షేపించేది ఉండదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అరెస్ట్ అవుతాడు అనేటువంటి ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి, అండ్ హీఈస్ ఆల్సో ద పవర్ఫుల్ పర్సన్ ఫ్రమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి టైం. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున దాదాపు 148 150 ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి ఆ క్రమంలో ఏకంగా ఈ యొక్క విజయనగరం జిల్లాలో దాదాపు 7 నుంచి 8 స్థానాలు దాదాపు క్లీన్ స్వీప్ చేసినట్టుగా ఉన్నాడు ఆ రోజున బొత్స సత్యనారాయణ. ఎందుకంటే ఒక్కొక్క మనం ఎలాగైతే అనంతపూర్ని పరిటాల రవి గారు చూసుకుంటారులే అని మనం ఒకగానొకటైనా అనుకుంటాము, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు విజయనగరం జిల్లా మొత్తం పైన ఆయన బలం పట్టు ఉండాలి, స్థాన బలం. వాళ్ళకి ఇచ్చేటువంటి ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, ఎంపీ నియమించే వరకు కూడా అంతా ఆయన కనుసన్నులోనే జరుగుతుంది, అంత పవర్ఫుల్ పర్సన్. అయితే మన రాష్ట్రం లేకల్లా ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదన్నా ఉన్నదంటే సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో కాపు కమ్యూనిటీ ఉన్నది. ఆఫ్టర్ ఎస్సీస్ అంటే మాలాసు మాదిగాస్ తర్వాత ఖచ్చితంగా ఎస్సీస్ కాపు కమ్యూనిటీ ఉన్నది. దీంట్లో అంతో ఇంతో బలమైన నాయకుల్లో నెంబర్ 1 ప్లేస్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ముద్రగడ్డ పద్మనాభము, అదేవిధంగా వంగవీటి రాధాకృష్ణ గారు, ఇంకా మనం చెప్పినట్టు ముద్రగడ్డ పద్మనాభంతో పాటు బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ ఇంపాక్ట్ చూపించగలిగేటువంటి వ్యక్తులు. అంటే పేరు నాని కావచ్చు, అంబటరాంబాబు, ఇలాంటి వాళ్ళు నాయకులు ఉండొచ్చు కాక, కానీ మొత్తం రాష్ట్ర స్థాయిలో ఫేమస్ పర్సనాలిటీస్ అతి కొద్ది మందిలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. అయితే నేను ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పొరపాటున జైలుకు పోతే ఈ యొక్క పవర్ సెంటర్ అంతా యాడ కాన్సన్ట్రేట్ అవుతుంది అంటే బొత్స సత్యనారాయణ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఒక్కసారి ఒక జనరల్ గా ఒక ఇంగ్లీష్ సామెత ఉంటుందండి, ఇఫ్ యూ వాంట్ టు నో ద క్యారెక్టర్ ఆఫ్ వన్ సింగిల్ పర్సన్ జస్ట్ గివ్ హిమ్ ద పవర్ ఫస్ట్. వాడికి ఒకసారి పవర్ ఇచ్చి చూడు, ఆ రియల్ కలర్స్ మనకు బయటపడతాయి, విషయం ఏదో మనకు అర్థమైపోతుంది అని. లేకుండా ఉంటే అన్నా నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నా అని అప్పుడు దాకా వంత పడతా ఉంటారు. కానీ ఒక్కసారి ఆ పవర్ ఇచ్చి చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది 100%. ఇదంతా మన
కేవలం రాష్ట్రం దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో అంతా ఇదే జరిగేది. ఇదే మాదిర జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగా అర్థం చేసుకోండి, పాపం కాలకు బలపం కట్టుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినటువంటి షర్మిల గారు కూడా ఆయనతో పాటు ఇవాళ లేరంటే మరో పవర్ సెంటర్ షర్మిల అవుతుందని చెప్పి ఆవిడను దూరం పెట్టాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది మన ఇంటి వ్యక్తి కాదు, మన బ్లడ్ వ్యక్తి కాదు, ఎన్నో దూరంగా ఉత్తరాంధ్ర వ్యక్తిని మనం ఎందుకు ఇవ్వాలా? అంత అవకాశం ఎందుకు ఇవ్వాలా? రేపు మాపో ఉప ముఖ్యమంత్రి అని అడుగుతాడు బొత్స సత్యనారాయణ, లేదా ఈ పవర్ సెంటర్ ఉన్న పళ్ళంగా తీసుకొని పోయి ఏదైనా ఒక ఇగో క్లాష్ అవుతుందండి. ఓన్లీ మనం వైసీపీలో ఉన్నాము, వైసీపీ మెజారిటీ వచ్చింది అన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారికి సీఎం అవుతాడంటే అవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారిది పార్టీ కావచ్చు, కానీ క్లాష్ అనేది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇన్ని రోజులు మనం కష్టపడినాం కదా అని. సో ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చిన్న మాటకో ఏదన్నా పోర్ట్ఫోలియోలో ఇచ్చేటువంటి మంత్రివర్గంలో ఏమైనా ఇబ్బంది వస్తే బొత్స సత్యనారాయణ అనేటువంటి పవర్ సెంటర్ దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వేరే పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నేను ఇఫ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ప్రభుత్వంలోకి వస్తేనే దాంట్లో కూడా చెప్తున్నా. అట్లాంటిది రేపు మాపో సర్పంచ్ సీట్లు, జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాలు వీటన్నిటిలోనూ బొత్స సత్యనారాయణ అడుగు పెట్టా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీరు గారిపోతాడు. ఇవన్నీ ఇంటర్నల్ క్లాష్లు భరించేటువంటి పరిస్థితుల్లో ఆయన లేడు అని నేను చెప్తా. ఇంక రెండో చాప్టర్ ఏంటంటే నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు మాట తప్పడం, మడం తిప్పడం, అట్లా ఇంకా తప్పదు మనం నిండా మునిగినోడికి సల్లి ఎందుకు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా జైలుకు పోతే ఆటోమేటిక్గా పార్టీ సున్నా అయిపోతుంది. సో ఇంత జరిగినప్పుడు మనం పార్టీనైనా బతికించుకోవాలి, అవమానాలు ఇవన్నీ ఎందుకు అనేది ఒక క్రమం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కన్నా రియలిస్టిక్గా ఆలోచన చేస్తే ఆయనకి ఇది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చి పార్టీని బతికిచ్చేటువంటి ప్రయత్నం చేయగలుగుతాడు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఏం లేదు. ఫర్ శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్, వైజాగ్లో ఆయన క్యాపిటల్ సిటీ పెడతానన్నాడు. ఏమైంది? అక్కడ ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేతకరించుకుంటే దాదాపు 4 జిల్లాల వరకు ఖాతానే తెరవల. అక్కడ అట్లాంటి చోట మా బొత్స సత్యనారాయణ దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నదిరా అని చెప్పి అందరూ ఎక్కువ కనెక్టివిటీ పెరుగుతుంది అనమాట. ఏదన్నా సమస్యలు ఆయనతో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్లో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కుతుందో, ఇంకా టీడీపీలో కూడా అతి త్వరలో నారా లోకేష్ గారికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీపీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కోవలో ఇటువంటి జాక్పాట్లో ఏమన్నా బొత్స సత్యనారాయణకి ఇవ్వగలుగుతాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత శైలిలో ఆయనకైతే అవకాశం దక్కదు. ఇంకా తప్పదు, పార్టీ సున్నా అయిపోయింది అనే ఒక క్లారిటీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే అప్పుడు మాత్రమే ఈయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.